బలహీనుడు ఎప్పటికీ బలమైన స్త్రీని ఎలా సమర్థించాలో, ఎలా నిలబెట్టుకోవాలో తెలుసుకోలేడు. ఆమె కఠినమైనది కాదు. ఆమె నేరుగా మాట్లాడుతుంది. ఆమె అహంకారి కాదు. నిజాయితీగా ఉంటుంది. కానీ ఒక అనిశ్చిత, అస్థిరమైన లేదా భావోద్వేగంగా ఎదగని పురుషుడికి ఆమె బలం ఆశీర్వాదంగా కాకుండా బెదిరింపులా అనిపిస్తుంది. ఆమె తన మనసు చెప్తుంది. అతను భయపడతాడు. ఆమె స్పష్టత అడుగుతుంది. అతను అంటాడు అతి తక్కువగా మాట్లాడుతుంది అని. ఆమె హద్దులు వేస్తుంది. అతను అంటాడు ఆమె నియంత్రణ కోరుకుంటోంది అని. ఆమె అతన్ని ఎదగమని ప్రోత్సహిస్తుంది. అతను అంటాడు ఆమె నన్ను మార్చడానికి చూస్తోంది అని. కానీ లోతుగా గమనిస్తే అతన్ని కలవరపెట్టేవి ఆమె మాటలు కావు. ఆమె అతన్ని పూర్తిగా చూసేసిన నిజం. ఆమెను ఆకట్టుకునే మాయమాటలు అతనికి పనికిరావు. ఖాళీ హామీలతో ఆమెను సంతోషపరచలేరు. చిన్న చిన్న శ్రద్ధతో ఆమెని మౌనంగా ఉంచలేడు. అప్పుడు అతను ఏం చేస్తాడు? ఆమెనే నిందిస్తాడు. ఆమె వైఖరిని, స్వతంత్రతను, అంచనాలను తప్పుపడతాడు. ఎందుకంటే అలా చేస్తేనే తాను సిద్ధంగా లేనని ఒప్పుకోవాల్సిన అవసరం ఉండదు. ఆమె ఆత్మగౌరవం అతనిని భయపెట్టింది. బాధ్యత తీసుకోవడానికి, ఎదగడానికి అతను సిద్ధంగా లేడు. ఎందుకంటే బలమైన స్త్రీ ఎప్పుడూ వేడుకోదు. తాను తగ్గిపోదు. తన అసలైన ప్రకాశాన్ని తగ్గించుకోదు. తన స్థాయికి చేరుకోలేని మనిషి కోసం. ఆమె గట్టిగా మాట్లాడిందా? కాదు. అతను మౌనానికి అలవాటు పడ్డాడు. ఆమె ధైర్యంగా ఉందా? కాదు. అతను శాంతి కోసం నిశ్శబ్దంగా ఉండే స్త్రీకే అలవాటు పడ్డాడు. ఆమె తీవ్రమైనదా? కాదు. ఆమెకు అతని అవసరం లేకుండా ఇష్టంతోనే ఎన్నుకున్న స్త్రీగా ఉండటానికి సిద్ధంగా లేడు. ఇదే తేడా. బలహీనమైన పురుషుడు ఆధిపత్యాన్ని కోరుకుంటాడు. బలమైన స్త్రీ భాగస్వామ్యాన్ని కోరుకుంటుంది. అతను ఆమెతో సమానంగా నిలబడడానికి సిద్ధంగా లేకపోతే ఆమె తనను తగ్గించుకుని అతనికి సౌకర్యం కలిగించదు. అతడు చెబుతాడు ఆమెకి ఒక వైఖరి ఉంది. ఆమె నిమ్మలంగా ఉంది. ప్రేమించడం కష్టం. కానీ నిజమేమిటంటే ఆమె బలం అతని బలహీనతను బయటపెట్టింది. ఆమెకు అతనితో సమానమైన స్థానం ఇవ్వడానికి అతను ఇష్టపడటం లేదు. అందుకే ఆమెని ఎలా అణిచివేయాలా అనే ప్రయత్నాలు తీవ్రంగా చేస్తారు. ఆమె వెలుగుని తగ్గించే ప్రయత్నం చేశాడు. తగ్గనివ్వు. ఎందుకంటే బలమైన స్త్రీకి తన విలువ తెలుసు. ఆమెను బలహీనమైన పురుషులు అర్థం చేసుకోవడానికి కాదు, తనతో సమానంగా నిలబడి ప్రేమను పంచే బలమైన మనిషి కోసం పుడుతుంది. భయంతో పారిపోయేవాడి కోసం కాదు, బాధ్యతగా నిలబడేవాడి కోసం. నిజానికి చెప్పాలంటే ఒక బలమైన స్త్రీ పురుషుని మనోధైర్యాన్ని పెంచుతుంది. అతని ప్రతి మంచి పనిలోనూ చేదోడు వాదోడుగా ఉంటుంది. మన పెద్దలు చెప్పిన వాక్యం మీకు గుర్తుండే ఉంటుంది. కరణేషు మంత్రి అని. ఒక కుటుంబానికి ఎప్పుడూ భర్త రాజులా ఉండాలి, భార్య మంత్రిలా ఉండాలి. కుటుంబం అనే బండిని నడిపించాలి అంటే 2 చక్రాలు సమాన స్థాయిలో ఉండాలి. ఇది ఆట కాదు, బతుకు బాట. ఇందులో గెలుపు ఓటముల ప్రస్తావనే ఉండదు. మంత్రి ఆలోచన లేకపోతే రాజు రాజ్యాన్ని గెలవలేడు. రాజు లేకపోతే అసలు రాజ్యమే ఉండదు.